June 12th, 2025, ది బ్లాక్ డే ఆఫ్ ఇండియా. హిస్టరీలో మర్చిపోలేని రోజు ఇది. అది 1:38 అహ్మదాబాద్ టు లండన్ ఒక ఫ్లైట్ స్టార్ట్ అయింది. అది టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్ లోనే మొత్తం కూలిపోయింది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఇంత పెద్ద డిజాస్టర్ కి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో ప్రతిదీ చెప్తా. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో హలో గైస్, దిస్ అభిషేక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎయిర్ ఇండియా AI-171 ఈ ఫ్లైట్ లో మొత్తం 230 passengers and 12 members క్రూ ఉన్నారు. టోటల్ గా 242 members. Plane was carrying 169 Indians, 53 British nationals, 7 Portuguese and 1 Canadian passenger and was bound for London. ఈ ఫ్లైట్ మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ టు లండన్ వెళ్ళడానికి స్టార్ట్ అయింది. ఈ ఫ్లైట్ లో మొత్తం 169 ఇండియన్స్, 53 బ్రిటన్స్ అండ్ 7 పోర్చుగీస్ అండ్ 1 కెనేడియన్ ఉన్నారు. అందరూ సంతోషంగా లండన్ కి వెళ్తున్నామని ఉన్నారు. బట్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేం కదా. ప్లేన్ టేక్ ఆఫ్ అయ్యి జస్ట్ 40 seconds కూడా కాలేదు, అంతలోనే మేఘానీ నగర్ లో ఉన్న బీజే కాలేజ్ మీద కూలిపోయింది. ఆ విజువల్స్ చూస్తే అక్కడ నుంచి బతికి బయటపడడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని మనకు అనిపిస్తుంది. ఒకసారి విజువల్ చూపిస్తాను, చూడండి. ఈ ఫ్లైట్ లో 242 members లో 241 members ఆన్ స్పాట్ చనిపోయారు. ఓన్లీ 1 person ప్రాణాలతో బయటపడ్డాడు. అండ్ చెప్పాను కదా, ఈ ఫ్లైట్ వెళ్లి బీజే కాలేజ్ మీద పడిందని. అక్కడ 28 members చనిపోయారు. అంటే టోటల్ డెత్స్ 269. ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ టు లండన్ స్టార్ట్ అయ్యే 2 hours ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కి వచ్చింది. అయితే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఒక ప్యాసింజర్ ఏసీ పనిచేయడం లేదు, స్క్రీన్ వర్క్ అవడం లేదు, లైట్స్ బ్లింక్ అవుతున్నాయి అని క్యాబిన్ లో వీడియో రికార్డ్ చేసి పెట్టాడు. ఆ వీడియో చూపిస్తాను, చూడండి. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people. They are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, this is what you are providing. And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. అతను ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, మెయింటెనెన్స్ ప్రాపర్ గా చేయలేదు అని వీడియో రికార్డ్ చేశాడు. బట్ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సీట్ నెంబర్ 11A సర్వైవ్ అయిన విశ్వాస్ కుమార్ ఏం చెప్పాడంటే, టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్ లోనే ఫ్లైట్ షేక్ అయ్యి లైట్స్ ఆఫ్ అయిపోయాయి అని చెప్పాడు. टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना, तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो. बाद में से मेरे को लगा कि कुछ हुआ. बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और वाइट. बाद में वो पता नहीं, वो प्लेन टेक ऑफ ज़्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया जहाँ वो. ఇండియన్ DGCA, బోయింగ్, UK ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అందరూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. టెక్నికల్ ఫెయిల్యూర్స్, ఫ్లాప్ ఇష్యూస్, టేక్ ఆఫ్ మిస్కాల్కులేషన్స్ అన్ని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏంటి, ఆ 269 ప్రాణాలు తిరిగి రావు కదా. అండ్ ఇన్సిడెంట్ లో చనిపోయే వాళ్ళందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ టాటా గ్రూప్స్ 1 crore కంపెన్సేషన్ ప్రకటించింది. ఈ డ్రీమ్ లైనర్ మోడల్ కి ఇది ఫస్ట్ ఎవర్ క్రాష్. ఇది బిగ్ బ్లాక్ మార్క్ ఆఫ్ ఎయిర్ ఇండియా అని చెప్పుకోవచ్చు. May 1 లో కూడా ఈ ఫ్లైట్ లో లైట్ ఫ్లికర్ ఇష్యూస్ ఉన్నాయని రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే ఇది రిపీటెడ్ ఇష్యూ అని అర్థం. ఈ క్రాష్ ఇండియాలో, యూకేలో అండ్ ఈవెన్ కెనడాలో కూడా అందరినీ షాక్ లో పెట్టేసింది. ఈ ఇన్సిడెంట్ మనందరికీ ఒక లెసన్ లాంటిది. ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్టీ అండ్ మెయింటెనెన్స్ ఎంత ఇంపార్టెంటో అని. ఎందరో ఫ్యామిలీస్, పొలిటీషియన్స్, హైయర్ అఫీషియల్స్ అందరూ కొన్ని సెకండ్స్ లోనే డిస్ట్రాయ్ అయిపోయారు. ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఎంతర్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.